హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుకి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే 6 నామినేషన్లో ఉన్నారు. ఈరోజు ఏమవుతుందో ఇప్పటి నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. 10:30కు అంటే ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం రేపు ఒకసారి చూద్దాం. మధ్యాహ్నం ఒకసారి కావాలంటే ఓటింగ్ అనాలిసిస్ పెడదాం. ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక నెక్స్ట్ మనము ఈరోజు చాలా విషయాలు ఏంటంటే మణికంఠ ఏంటంటే సింపతిని క్రియేట్ చేయాలని చూశాడు. బట్ ప్లేయర్స్ దానికి డిపెండ్స్ కాకుండా దాని ఆ సింపతి నుంచి బయటకు వచ్చేసి కానీ తను వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేశారో అనిపించేసింది. అందుకే ఆయన సింపతిగా మాట్లాడినప్పుడు ఆ స్టోరీస్ను చెప్పినప్పుడు అందరూ కామ్ అయిపోతారు అని ఒక స్ట్రాటజీ యూజ్ చేశాడు. సో అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇన్ ద సేమ్ వే నాకు మణికంఠలో నచ్చని విషయం నచ్చింది ఏంటంటే, నేను 3 days నీతోటి ట్రావెల్ చేసి ఈ పాయింట్ కాకుంటే ఇంకేమైనా పాయింట్లు దొరుకుతాయా అని ఆలోచించి ఈ పాయింట్ మీద నేను నామినేషన్ చేశాను అని చెప్పాడు కదా, ఒక పాయింట్. ద సేమ్ వే ఇది కూడా శేఖర్ తోటి కూడా శేఖర్ పాషా తోటి కూడా ఇలానే చెప్పాడు. సో ఇక్కడ నుంచి తనతో ఎవరైనా తిరిగిన అనుకో ఖచ్చితంగా నన్ను నామినేషన్లో ఉన్నాడు కావచ్చు, నా పాయింట్లు వెతుకుతానేమో అనిపించేస్తుందేమో. హౌస్ మేట్స్ కూడా కొంచెం ఇది నెగిటివ్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మైండ్లో చాలా నెగిటివిటీ ఉంది. అది బయటికి పంపించేస్తే తప్ప అతడు గేమ్లో సస్టైన్ కాకపోవచ్చు. ఎందుకంటే సస్టైన్ కావాలి అంటే నెగిటివిటీ ఉండకూడదు. నెగిటివిటీ కాదు, ఒకవేళ మనను ఏమైనా టార్గెట్ చేసినా కానీ దాన్ని అధిగమించే ధైర్యం, గుండె ధైర్యం అది ఉండాలి. బట్ మణికంఠకు ఇది లేదు అని నా అభిప్రాయం. ఒకవేళ అడిగేది ఉంటే అవును లేకపోతే లేదు అనేది కింద కామెంట్ చేసేయండి. తర్వాత ఇంకేంది, ఇవాళ ఎవరు ఓం హీరో ఓం మనకు పృథ్వీని నామినేషన్ చేశాడు. ఎందుకంటే పృథ్వీ ఎందుకు నామినేషన్ చేశాడంటే చాలా లిస్ట్ వర్క్ అయినా నాకు ఏమనిపించిందంటే పని దొంగ అనిపించింది. ఎందుకంటే బేబక్క చెప్పిన రీజన్ ప్లస్ ఇక్కడ ఓం గారు చెప్పిన రీజన్ కూడా సిమిలర్ గా ఉంది. సో ఏంటంటే పని చేయకుండా తప్పించుకొని మాటలతోటి ముందుకెళ్ళిపోతాడేమో అనిపించేసింది. సో ఇది నా అభిప్రాయం. తర్వాత శేఖర్ ను నామినేషన్ లేజినెస్ తోటి ఇద్దరు నామినేషన్ చేశాడు. సో ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చాలా సార్లు పడుకున్నది అయితే ఏమైంది, నోటీసులు వచ్చినా కొంచెం సిల్లీగా తీసుకునే బాపతి అని శేఖర్ అనిపించింది. బట్ హౌస్ లో మాత్రం ఉండాలి అని నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా జోక్స్ బాగా ఉంది. ఎందుకంటే బేబక్కను ఒకవేళ మిగతా వాళ్ళు నామినేషన్ చేస్తే అది నామినేషన్, బేబక్క కనుక నామినేషన్ చేస్తే హోమినేషన్ అని చెప్పేసి ఇలాంటి కామెడీ ప్లస్ పుట్ట దగ్గరికి వెళ్ళేసి నిలబెడితే మనం అక్కడ ఉండి చూస్తే మనకు ముందు ఏం జరిగిందో తెలుస్తుంది, పుట్టక ముందు ఏముందో తెలుస్తుంది. అంటే నేను కూడా ఏమనుకున్నానంటే పుట్టక ముందు అంటే పూర్వజన్మేమో అనుకున్నాం. కాకపోతే పుట్టక ముందు అంటే పుట్ట రాకముందు అనుకోవచ్చు, లేకపోతే పుట్టక ముందు ఏముంది అంటే పుట్ట ఎదురుంగుంటే ఎదురుగా మనం ఉంటే ఏమున్నది అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఇలాంటి సింపుల్ సిల్లీ జోక్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మనకు కావాలి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు లాస్ట్ సీజన్ లో వచ్చేసి మన టేస్టీ తేజ ఇచ్చాడు చూసారా. బట్ టేస్టీ తేజ కూడా లేజీయే. బట్ ఆయన ఏమో లావుగా ఉండేవాడు, ఈయన బక్కగా ఉన్నాడు. అంటే తిండి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, నేను తిండి మీద కాన్సన్ట్రేషన్ లేనట్టున్నది. అందుకే నేను ఆట కూడా ఆడింది కదా, ఫ్రూట్స్ పట్టుకొని. తర్వాత బేబక్క కొంచెం మోటివేషన్ స్పీచ్ కూడా స్టార్ట్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే మన నబిల్ గారికి మా వరంగల్ అబ్బాయికి కొంచెం క్లాస్ పీకింది. అంటే నేను అలా మాట్లాడాను కాబట్టే నువ్వు ఇలా బయటకు వచ్చావు అని చెప్పేసి మాట్లాడింది. సో మోటివేషన్ ఇవ్వడం తప్పు కాదు. సో దానివల్ల అతడు కూడా మారితే అంటే ఇంకొంచెం ముందుకు స్టెప్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే వచ్చేసింది అనిపించేసింది. తర్వాత బేబక్కకు సారీ చెప్పిన పృథ్వీ బేబక్కకు ఎందుకు సారీ చెప్పాడు అంటే, నిన్న బ్రెయిన్ ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడాడు కదా. సో ఆ పాయింట్ మీద తను ఆ వర్డ్ మిస్ కావద్దు
అది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. సో దానికి సారీ చెప్పాడు కాబట్టి, సో ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని సవరించుకోవడం అంటే దాన్ని ఏ విధంగానైనా పూడ్చుకోవడం కరెక్ట్. కానీ ఇది మన మణికంఠల దగ్గర చూడలేదు. ఎందుకంటే పపెట్ అన్నావు కదా, దానికి సారీ చెప్పావా అని అడిగాడు కదా. సో దానికి ఏం చెప్పాడు, నేను ఎందుకు చెప్తాను, నన్ను కరెక్టే మాట్లాడినా అని. అంటే మన ఈయన నామినేషన్లని ఆయన మాట్లాడాడు కదా. సో ఏదైనా మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా చేసి తర్వాత మనం చూడాలి, చెయ్యమని చెప్పాలి. ఈ రూల్ ఉందే గ్రేట్ అనిపించేసింది. ఎందుకంటే ఈ పాయింట్ గమనించారో లేదో, తను తప్పు చేసినప్పుడేమో సారీ చెప్పేశాడు, బట్ ఇంకొక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు సారీ ఎందుకు చెప్పలేదు అని క్వశ్చనింగ్ కూడా అడిగాడు. చూసారా, గ్రేట్ అనిపించేసింది పృథ్వీది. కానీ సీత ఎందుకు నామినేషన్ చేసిందో నాకైతే అర్థం కాదు. ఎవరు లేక ఈ ఆప్షన్ 2 ఎంచుకున్నదా అనిపించేసింది నెక్స్ట్. ఎందుకంటే సీతనే నామినేషన్ చేసింది కాబట్టి. ప్రేరణను ఇప్పుడు ఒక దగ్గర కాంప్రమైజ్ చేయడానికి కొంచెం అటో ఇటో మాట్లాడతాం. సో దానిని ఈగోయిస్ట్ గా తీసుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. తను ఏంటంటే చేసిన దానికి కూడా సారీ చెప్పింది, బట్ తనకి ఈగో ఉందేమో నేను అనిపించుకోలేదు. బట్ ఈమె ఎందుకు మాట్లాడిందో నాకు అయితే అర్థం కాలేదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఈగో ప్రాబ్లం ఉన్నట్టున్నది. తర్వాత బేబీ అక్క ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు 2 కర్రీలు చేయొద్దు అని స్ట్రిక్ట్ గా మాట్లాడే బేబీ అక్క నిన్న ఎందుకు ఆలుగడ్డ కర్రీ చేసావు అని చెప్పేసి నామినేషన్ లో పెట్టాది కదా. అదైతే సిల్లీగా అనిపించింది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ వీక్ లో ఇంతే ఉంటుంది, సిల్లీగానే ఉంటది. కాకపోతే ఏంటంటే తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఎవరు అంటే బేబీ అక్క తను డిఫెన్స్ చేసుకున్న విధానం బాగుంది. ఎందుకంటే నిన్న ఏమిటి అంటే చికెన్ కర్రీ, వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. నాన్ వెజిటేరియన్ కి ఇష్టమైనది తిన్నప్పుడు వెజిటేరియన్స్ కూడా మాకు కూడా ఇష్టమైనది తినాలనిపిస్తుంది. సో అందరికి ఇష్టమైనది మాక్సిమం ఆలుగడ్డ కాబట్టి ఆలుగడ్డ కర్రీ చేసింది. ఇంకా సేమ్ వే మనం ఏదైనా ఫంక్షన్ కో చేస్తే చికెన్ ఉందంటే ఖచ్చితంగా ఆలుగడ్డ కర్రీ కూడా ఉంటుంది. అంటే వెజిటేరియన్స్ వాళ్ళకు ఆలుగడ్డ అది ఎందుకు అది కాంబినేషన్ అంటే చాలా మందికి అది ఆ 2 అయితేనే కరెక్ట్ సెట్ అవుతావేమో అనిపిస్తుంది. సో తను ఈ అన్ని ఫంక్షన్లు చూసినట్టుంది బేబక్క. సో ఆ బేబక్క అన్ని ఫంక్షన్లు చూసి ఇలా చేస్తే బాగుంటది అని ఉద్దేశంతో తను చేస్తే, ఇప్పుడు ఏంటంటే నన్ను నేను ఎగ్బుజ్ చేస్తా అనుకున్నప్పుడు నన్ను చేసుకోనియలేదు, కానీ చికెన్ చేసినప్పుడు మాత్రం 2 కర్రీలు చేశారు అని ఫీల్ అయిపోయిందా అనిపించింది. అంటే కాకపోతే తర్వాత నా క్లారిటీ ఇచ్చారు. సో ఆ క్లారిటీని తినకు అర్థం కాలేదనుకుంటా. కానీ అలా నామినేషన్లు చేసింది. ఏంటంటే సీత ఈ 2 నామినేషన్లు అంత పర్ఫెక్ట్ కాదు అనిపించేసింది. కానీ విష్ణుప్రియది మాత్రం చాలా స్ట్రాంగ్ అనిపించింది. కానీ శేఖర్ విషయంలో కాదు. శేఖర్ విషయంలో ఏంటంటే నువ్వు లేజీగా ఉన్నావు కాబట్టి నామినేషన్ చేసినా అని చెప్పింది. ఇక సీత కూడా మనకు విష్ణు నామినేషన్ లో చేద్దాం అనుకున్న తర్వాత బేబక్కను తీసుకున్నది. అంటే తన స్లిప్ పర్సనాలిటీ ఉందేమో అనిపించేసింది అట్లా సీతది. బట్ విష్ణు మాత్రం శేఖర్ది పెద్ద ఇష్యూ కాదు, లేజీనెస్ అని చెప్పారు. ఆల్రెడీ ఆ లేజీనెస్ మీద నామినేషన్ పడిపోయింది కాబట్టి, సో లేజీనెస్ అయితే ఈయనకు ఉన్నది అని అర్థమైపోయింది కాబట్టి ఆ విషయంలో ఎక్కువ మాట్లాడుకోవద్దు. సోనియా ఇక సోనీ విషయంలో ఏంటంటే ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ప్రతి దానికి ఫైట్ మోడ్ లో ఉంటది సోనియా. ఇప్పుడు బేబక్క విషయంలో ఏంటంటే కొత్తగా వచ్చినాం, అక్కడ కొత్త ఐటమ్స్ కనబడతాయి. 2 రకాల కుక్కర్లు ఉన్నాయి, అవి ఓకే చూడొచ్చు చూడకపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఆకలి తీరాలంటే పెద్ద కుక్కర్ తీసుకోవాలి. పెద్ద కుక్కర్ తీసుకొని అందులో పప్పు వేసి టమాటా వేసేసి ఉడకబెట్టాలి. సో అది టేస్టీగా లేదా అంటే టేస్టీగానే ఉంది. కాకపోతే తన విజిల్ సరిగ్గా రానప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ లేదు అని మాట్లాడడానికి వచ్చేటప్పుడు వచ్చి రెస్పాన్సిబిలిటీగా చెయ్యొచ్చు కదా అని నా అభిప్రాయం. కాకపోతే ఆ విషయం చెప్పడం మర్చిపోయిందేమో అనిపించేసింది విష్ణుప్రియ విషయంలో. ఏంటంటే తన ఇన్నర్ మీనింగ్ అదే. ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేదు. అది అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మందికి వంట వండాలి. 14 మందికి వంట వండాలంటే చిన్న విషయం కాదు. ఇంట్లో ఉన్న 5గురికి వంట వండాలంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉంటుంది. పెద్ద ఆమె కాబట్టి ఆమెకు అప్పే చెప్తే ఆమెకు అక్కడ ఉన్న కుక్కర్లు కొత్త కాబట్టి ఏదో మిస్ అయింది. ఒకసారి మిస్ అయింది, తర్వాత నెక్స్ట్ టైం అయితే రిపీట్ అయ్యేది ఉంటేనేమో దాని గురించి మాట్లాడాలి. సో కానీ దాన్నే రిపీట్ చేస్తూ ఉండిపోయింది.
సో ఇక్కడ ఇక్కడ బేబీ అక్కకు సపోర్ట్ చేయడం విష్ణుప్రియ నాకైతే కరెక్ట్ అనిపించేసింది. ఇక తర్వాత ఏమంటుందంటే సోనియా, ఇప్పుడు నీకు ఆలోచన లేదు, ఆలోచన లేనప్పుడు పక్కన వాళ్ళని అడగాలి కదా అని. మరి నీకు అంతగా విషయం తెలిసేది ఉంటే ముందుకు వచ్చి నేను వండుతా అని చెప్పేసి మాట్లాడాలి. కానీ బేబక్కని వండు అని చెప్పింది మాత్రం ఫస్ట్ సోనియా. కావాలంటే వీడియోలు బ్యాక్కి వెళ్ళేసి చూడొచ్చు, నేను హాస్పిటల్లో చూసే చెప్తున్నానండి. సో ముందుగా చెప్పింది వండండి పెద్ద మనిషి కదా అని చెప్పేసి మాట్లాడింది తనే. ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఇంకా అందరు కలిసి అన్నారు, నిజంగా కూడా అన్నారు, ఆ పెద్దమే వండు అన్నట్టుగా అన్నారు. సో అన్నప్పుడు తను రెస్పాన్స్ గా తీసుకొని చేసింది. బట్ ఆ చేసేటప్పుడు ఆకలి మీద ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. కానీ ప్రతి విషయంలో ఇలానే నెగిటివిటీ మాట్లాడితే ఏమనుకుంటారంటే నెగిటివిటీ, ఖచ్చితంగా ఏమైనా నెగిటివ్ పర్సన్ అనుకుంటారు. సో కాకపోతే ఈరోజు ఒక్క విషయం గురించి మన నిఖిల్ చెప్తే మాత్రం గంటన్నర పైన, 2 గంటల పైన, మీరు అది చూసేది ఉంటే అర్థమవుతుంది. 2 గంటల పైన క్లాస్ పీకినా కానీ ఆమె చప్పుడు చేయకుండా వినుకుంటూనే ఉంది కదా. తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మధ్యలో అభి వచ్చినప్పుడు కూడా అభితోటి కొన్ని విషయాలు మాట్లాడింది. అంటే సో కూల్గా ఉంటే బాగానే ఉంటుంది. కానీ అంటే ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకుంటే ఖచ్చితంగా ట్రిగర్ అయ్యే పర్సన్. సో ఇలాంటి ట్రిగర్ అయ్యే పర్సన్స్, తను చెప్పే పాయింట్ కరెక్టే, నేను ఇప్పటికి కూడా స్టాండ్లో ఉన్నా, కొన్ని విషయాలు కరెక్టే, కానీ అది ఫస్ట్ టైం చెప్తే కరెక్టే, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఓహో ఇలా జరిగిందా అంటే అది వినదు. తన మైండ్లో ఏదైతే ఉందో దాన్ని పోక్ చేస్తూ ఉంటుంది. సో ఈ పోకింగ్ అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కింద చెప్పేసేయండి. హ్యుమానిటీ ఉండాలి అని కూడా మాట్లాడుతుంది. హ్యుమానిటీ అనేది తనకు కూడా ఉండాలేమో నాకు అనిపించేసింది. సో నాకు తర్వాత ఏంటంటే నిఖిల్ కత్తి తీసుకొని నేనేమో సోనియాని పొడతానేమో అనుకుంటే ఈయన వెళ్ళేసి శేఖర్ని పొడిచాడు. సో ఈ విషయంలో సోనియా విషయంలో నిఖిల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అని అనిపించేసింది. నెక్స్ట్ అభి వచ్చేసి నేను మాట్లాడేది హౌస్ గురించి, హౌస్లో ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళను ఉంచి అవసరం లేని వాళ్ళను బయటికి తొయ్యాలి, ఇదే నామినేషన్ అన్నారు. 100%, 100% నిఖిల్ కరెక్ట్, సారీ అభి కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు హౌస్లో మనం నామినేషన్ వేసేది ఏంటంటే వీళ్ళ నామినేషన్లో పెడితే జనాలు చూసి వాళ్ళు ఒప్పుకుంటే లోపల ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. ఈ ప్రీవియస్ ఇలానే చాలా మంది నామినేషన్ల నుంచి స్కిప్ అవుతూ 5 వారాలకు ఒక్కసారి రాగానే పక్కన ఎగిరిపోయారు కదా. సో ఇదేంటంటే ఎవరైనా నామినేషన్లోకి వస్తే జనాలు ఉంచుతారా పంపిస్తారా అది వాళ్ళ ఇష్టం. తర్వాత ఏమైంది, ఇక వచ్చేసి మణికంఠ ఇక ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నావని, నీ ఫ్లాష్ బ్యాక్ ఎవరికి కావాలి అన్నట్టుగా మాట్లాడాడు. నిజంగా కూడా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి అవసరం లేదు. ఇక్కడికి రాకముందు చాలా ఫ్లాష్ బ్యాక్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ అందరూ చెప్పుకుంటూ పోతే అందరు ఎమోషనల్ అయిపోతారు తప్ప అక్కడ ఫలితం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. గేమ్ ఇప్పుడు ఏంటంటే ఎవరితో మాట్లాడితే నీ మైండ్లో ఏముందో నాకు తెలుసు అని చెప్పేసి ఇలా నెగిటివిటీగా తీసుకెళ్ళిపోతున్నాడు. సో నువ్వు ఎవరితో నెగిటివ్ పర్సన్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు. మనం కూడా ఆయన మణికంఠ ఏంటంటే తన లైఫ్లో ఎన్నో జరగచ్చు, బట్ దానివల్ల నెగిటివిటీ రావచ్చు. బట్ ఆ నెగిటివిటీని బయటకు పంపించకపోతే బిగ్ బాస్ హౌస్లనే కాదు వేరే దగ్గర కూడా సస్టైన్ కాలేడేమో నా ఉద్దేశం. మనం ఇక్కడికి గేమ్ ఆడడానికి వచ్చాము, గేమ్ ఆడాలి తప్ప ఇంకా వేరే విషయంలో మనం తీసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పాడు. బట్ మణికంఠ ఎప్పుడో గేమ్ స్టార్ట్ చేశాడు అని. ఎందుకు అంటే ఇక్కడ విష్ణుప్రియ విషయంలో కానీ తర్వాత శేఖర్ విషయంలో కానీ నేను మీతోని ట్రావెల్ చేస్తూ మిమ్మల్ని నామినేషన్ చేశాను అని చెప్పేశాడు కదా. సో ఆ విషయంలో మనకి ఏమి అర్థమైందంటే మణికంఠ బయటికి కనపడేంత అమాయకుడు కాదు, అలానే ఫుల్లీ పాజిటివ్ పర్సన్ కూడా కాదు.
విష్ణుప్రియని మాత్రం ఎమోషనల్ గా ఫీల్ చేశాడు. ఎందుకంటే తన అమ్మ విషయంలో అటాచ్ అయ్యాను అని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరు స్టోరీ చెప్పుకున్నాం, మీ అమ్మ విషయంలో నేను అటాచ్ అయిపోయాను అందుకే నీతో ఉంటున్నాను అని చెప్పాడు కదా. సో ఆ విషయంలో ఖచ్చితంగా ఒకరిని టార్గెట్ చేయాలంటే తన వెంట తిరిగేశాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి బేబక్కను నామినేషన్ చేసేసి నువ్వేంటంటే ఇది ఇది కరెక్ట్ రీజన్ అనిపించేసింది. అభికి గేమ్ మీద క్లారిటీ అనేది ఉంది అనిపించింది. ఎందుకంటే బేబక్క నువ్వు కనుక నాతో పాటు ఫస్ట్ రోజు గేమ్ సరిగా ఆడేది ఉండేది ఉంటే, దాన్ని లైట్ గా తీసుకోకపోయేది ఉంటే, ఈ రోజు చీఫ్ గా నేను కూడా ఉండేవాడినేమో అని ఒక పాయింట్ పెట్టాడు చూసావా గేమ్ గురించి. చెప్పవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు అనిపించేసింది. ఇక తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే యామిని వచ్చింది. యామిని వచ్చేసి ఈసారి యామిని కాదు, యస్మి వచ్చేసి మణికంఠని పొడి చేసి సో కారణాలు ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ విని ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మణికంఠను నామినేషన్ చేస్తూ నువ్వేమవుతున్నావంటే నీ ఎఫర్ట్స్ ఇక సరిపోవట్లేదు, నెగిటివిటీ ఎక్కువైపోయింది, నీ నెగిటివిటీ వల్ల మొత్తం అందరు నెగిటివిటీ అయిపోతున్నారు. ఎందుకంటే ఏదైనా నెగిటివిటీ వచ్చిందంటే ముందు ఉంటావు, అదే నువ్వు పాజిటివ్కి ఎందుకు రావు అని మాట్లాడుతుంటే, నేను 7 cells నేను నా 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇవి ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, ప్రాబ్లం తప్పు, అది ప్రాబ్లం, ఆయన ప్రాబ్లం అంటే. సో ఇక్కడ ఏంటంటే తల్లి చనిపోయినప్పుడు అడుక్కొని వచ్చి బాధపడ్డాడు అని, బాధపడలేదు అనట్లేదు. బట్ సింపతి గేమ్స్ వద్దు, సింపతి వల్ల గెలిచే కప్పు అది కప్పు కాదు, ఆయన కప్పు వరకు రాదు. మా అంటే ఒక వీక్ సేవ్ చేస్తారు, 2వ వీక్ సేవ్ చేస్తారు, 3వ వీక్ అయితే సేవ్ చేయరు కదా సింపతి మీద. సో సింపతి కార్డ్ యూజ్ చేసి ముందుకు వెళ్ళాము అంటే ఇట్స్ తప్పు. ఇంకొచ్చిన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని నాకు అయితే అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నదా చెప్తా. అయితే ఇంకేమని చెప్పింది, నువ్వు ఒక్కసారి ఓపెన్ అప్ అయితే అన్ని సెటరేట్ అవుతాయి. కానీ ఏంటంటే ఏ విషయం చెప్పినా సీరియస్ విషయంలో ఉన్నా కానీ ఇలా ఉన్నా కానీ నా ఫేస్ ఇలానే ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ అందరికి అలా ఉంటది అని కాదు, ఆయన నవ్వినప్పుడు మనం చూసాం కదా వేరే విధంగా ఉంది. అసలు యాక్చువల్గా నవ్వడం చాలా తక్కువ అనిపించేసింది, ఒకటేసారి ఏమో నవ్విండు. ఆ తర్వాత మొత్తం ఎప్పుడు సీరియసే, ఎప్పుడు ఎవరు ఏది మాట్లాడుకున్నా నన్నే అంటున్నారా అన్న ఫీలింగ్ లో ఉంటాడు. అందుకే అంటే చాలా మంది నవ్వడం అంటే మాట్లాడడమే బంద్ చేశారేమో అనిపించేసింది. తర్వాత ఏంటంటే సోనియాను నామినేషన్లు పెట్టేసింది. సోనియాను నామినేషన్ పెట్టేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉంటారు. గేమ్ వాళ్ళని జడ్జ్ చేసే అధికారం నీకు లేదు. ఎందుకంటే నేను సీరియస్ గా ఉన్నానో లేనో, నేను జోవెల్ గా ఉన్నానో లేదో నాకు మాత్రం తెలుసు కానీ నీకు తెలియదు కదా అని చెప్పింది. సో ఇది కరెక్ట్, ఎవరి ప్లాన్ వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఒకడు బావిలో పడుతున్నాడు అనుకోండి, సపోజ్ ఒకడు ఏం చేస్తాడంటే తాడు పెట్టేసి ఆయన నడుము పెట్టేసి గుంజుదామని ట్రై చేస్తాడు, బావిలో పడిపోతే. ఇంకోడు ఏం చేస్తాడు, ఇదంతా ఎందుకు చిన్న టైర్ ఇసేసి ఒక టైర్ ఇసేసి దాన్ని పట్టుకొని ఉండమని చెప్తారు. ఇంకొకరు కొంచెం ధైర్యవంతుడైతే దుంకి వాడిని పైకి తీస్తాడు. సో ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. అదే స్ట్రాటజీస్ని నేను నువ్వు ఆలోచించిన విధంగా నేనే ఆలోచించాలి అంటే ఒకడు సింపుల్ గా చేస్తాడు, ఒకడు హార్డ్ గా చేస్తాడు, ఒకడు అసలు పట్టించుకోవడం కాదు, ఏ విధంగా చేస్తే బాగుండు అని ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఇవ్వడం కూడా కరెక్టే, బట్ అతను బయటకు వచ్చినాక ఎంజాయ్ చేస్తాడు, అదే ఆ పనిని కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆ పర్సన్ తీస్తాడు. సో అక్కడ అంత సీరియస్ గా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు, ఎంత నవ్వుకుంటూ తీసుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడడం అయితే తప్పు కాదు. ఎందుకంటే అతడు అందులో పడినప్పుడు అతనికి తగ్గ హెల్ప్ చేసేసి ఆ హెల్ప్ తీసుకున్నప్పుడు జావెల్గా ఉండడం తప్పు కాదు. సో సీరియస్ గేమ్ వచ్చినప్పుడు సీరియస్ గా ఉండాలా, మిగతా టైంలో జావెల్గా ఉండాలా. జావెల్గా ఉంటే ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఇప్పుడు ఒకరి మీద జడ్జిమెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇన్ ద సేమ్ ఒకరి మీద జడ్జిమెంట్ చేయలేదు,
ఇప్పుడు ఎవరి మీద యశ్ని మీద జడ్జిమెంట్ చేసింది, బేబక్క మీద జడ్జిమెంట్ చేసింది, ఇది శేఖర్ మీద జడ్జిమెంట్ చేసింది. ఇంకా పోతూ ఉంటే లిస్ట్ పెద్ద లిస్టే ఉందనుకోండి. అందరి మీద జడ్జిమెంట్ చేసుకోండి. ఈమె మీద కూడా మన ప్రేరణ మీద కూడా జడ్జిమెంట్ చేసింది కాబట్టి ఈ ఇది కరెక్ట్ కాదు. ఏదంటే తనతో కరెక్ట్ గా మాట్లాడే పర్సన్స్ మీద కూడా జడ్జిమెంట్ చేస్తుంది. సో ఈ జడ్జిమెంట్ అనేది తను చేయడం అయితే కరెక్ట్ కాదు అని నాకు కూడా అనిపించేసింది. ఇక మణికంఠ నామినేషన్ చేద్దాం అనుకున్నాను. అంటే పృథ్వీ వచ్చేసిండు, మణికంఠ నామినేషన్ చేస్తాడో సోనియాని ఖచ్చితంగా తన ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తాడేమో అనుకుంటే, బట్ ఇక్కడ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే సోనియాను నామినేట్ చేశాడు. నాకైతే అది చాలా బాగా అనిపించేసింది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మణికంఠ వచ్చేసి విష్ణుప్రియ తోటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఫెమిలియర్ అని వర్డ్ యూజ్ చేసింది. ఫెమిలియన్ గా ఉండాలి అంటే ఆడవాళ్ళు అంటే ఆ వర్డ్ అనేది, ఎందుకంటే ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఆన్సర్ వస్తుంది. ఇంకా సేమ్ ఏంటంటే ఇట్లా ఉండాలి అంటే మంచిగా ఉండాలి అన్నట్టుగానే వస్తుంది. కానీ కాకపోతే అది బ్యాడ్ వర్డ్ గా మంచిగా ఉండాలి అన్నట్టుగా అంటే కొన్ని వర్డ్స్ అనేదంటే ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. తను యాంకర్ కి ఏంటంటే వాళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడితేనే వాళ్ళు సస్టైన్ అవుతారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి అలాంటి వర్డ్స్ తన దగ్గర నుంచి రావడం పెద్ద ఇష్యూ అయితే కాదు. బట్ అదే వచ్చేసిందని నాకు అనిపించేసింది. తర్వాత ఏంటంటే ఇంకా తను చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనం చేసినప్పుడు ఇటు ఒకటి ఉంటుంది అదంతా నాకైతే అర్థం కాలేదు. సో అది ఎవరికైనా అర్థమయ్యేది ఉంటే కింద కామెంట్ చేసేయండి. కాకపోతే ఏంటంటే మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, హ్యుమానిటీ ఉంటుంది, మన ఇక మెగావార్స్ అవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఏవో ఉంటాయి. మొత్తానికి అయితే అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని నిలదొక్కుకోవాలని తను చెప్పింది. సో అది పెద్ద విషయం అది అనుకుంటా. మరి నాకైతే అర్థం కాలేదు మొత్తానికైతే. సో అర్థమైన వాళ్ళు కింద చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి శేఖర్ను, నీకు బీబీ మీద అది బిగ్ బాస్ చాలా సార్లు నోటీస్ ఇచ్చాడు, బట్ నువ్వు ఏంటంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటలేదు. తర్వాత ఏంటంటే నీ గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. నేనైతే గిల్టీగా ఫీల్ అయిపోయాను 2 సార్లు మౌతా అంటే ఏం చెప్తున్నాడు, గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన ఇంకోసారి. ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయిపోయి దాని గురించి ఎక్కువ ఆలోచించే బదులు ఇప్పుడు దాన్ని తీసుకొని ఆ పాయింట్ని మాత్రం తీసుకొని మైండ్లో పెట్టుకొని ఇంకోసారి చేయకుండా సరిపోతుంది. సో అది పెద్ద విషయం కాదు. ఒకవేళ వీళ్ళు పొరపాటు చేసింది అనుకో, శనివారం రోజు నాగార్జున గారు పెద్ద క్లాస్ వీకేస్తారు. సో దాంతో సెట్ రైట్ అయిపోతారు అన్నట్టు. ప్రతి విషయం రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ అది నిజమే అనిపించేస్తుంది. అంటే మణికంఠ ప్రతి విషయంలో నన్నే చూస్తున్నారా, నన్నే చేస్తున్నారా అని మాట్లాడుతున్నాడు. సో అది పెద్ద విషయం కాదు. ఇక పృథ్వీ నెక్స్ట్ వచ్చేసి బేబీ యొక్క ఫిట్నెస్ లో కరెక్ట్ లేదు, సీరియస్ గా లేదు అని చెప్పిండు. పృథ్వీ యొక్క ఏంటంటే బాడీ షేమింగ్ అంటారు దీన్ని. బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే నువ్వు అన్ఫిట్ ఫర్ అదే ఫిజికల్ గేమ్స్ లో కొంతమంది ఫిజికల్ గా ఆడతారు, కొంతమంది మెంటల్ గా ఆడతారు, కొంతమంది ప్లానింగ్ గా ఆడతారు. సో అలా ప్లానింగ్ గా ఇవన్నీ చేసేది ఉంటే బాగుంటుంది. కానీ అన్ని అందరికీ వర్తించవు. కానీ ఏంటంటే నువ్వు గేమ్ ఆడడానికి ముందుకు రాలేదు అంటే తన ఫిజికల్ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. సో అదైతే కరెక్ట్ కాదు. కానీ మణికంఠ విషయంలో నాకు మాత్రం కరెక్ట్ మాట్లాడిందేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మణికంఠ విషయంలో ఏంటంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసి అంటే నువ్వు అందరి మీద సింపతి చూపించుకుంటున్నావు. విష్ణు ప్రియతోటి అంతగా ట్రావెల్ చేసి దాన్ని నామినేషన్ లో పెట్టావని అని చెప్పేసి అంటే నీకు అది మన ఏ రీజన్స్ లేకుండా నన్ను నామినేషన్ లో పెట్టావు అంటే నేను చెప్తాను, నువ్వు తనకు సారీ చెప్పావా? యష్కి ఎందుకు సారీ చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? తను పెప్పెట్ ఏమన్నా పెప్పెట్ అన్నాడు. పెప్పెట్ అంటే తోలుబొమ్మ, అంటే ఈయనకు తోలుబొమ్మ లాగా కనిపిస్తున్నాడు. అట్లాంటి పెద్ద వర్డ్స్ యూజ్ చేయకూడదు అంటే నాకు ఆ విషయంలో అనిపించింది. నేను చెప్పేశాను, నేను సారీ చెప్పను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు
తనని ఎవరేమన్నా అంటే దాన్ని సీరియస్ గా తీసుకునేటప్పుడు వేరేళ్ళు కూడా దాన్ని ఆ విధంగానే సీరియస్ గా తీసుకుంటారనే చిన్న లాజిక్ కూడా లేకుంటే చిన్న పిల్లగాడేమో అనిపించేసింది. ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ పృథ్వీ చేసిన దానికి మణికంఠనే నామినేషన్ లోకి వెళ్ళిపోయాడు. మొత్తానికైతే వాళ్ళ బేబక్క, సోనియా, శేఖర్, విష్ణు, పృథ్వీ, మణికంఠాలు నామినేషన్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక ఇది అయిపోయినాక ఈయనపై ఆ రూమ్ లో పడుకొని అయ్యో నేను ఇట్లా చేశానా, నేను ఎట్లా చేస్తున్నా అని బాధపడుతుంటే చాలా వరకు ఏంటంటే అందరూ వచ్చిళ్ళు, అంటే అందరు రాలేదు. సో కొంతమంది వచ్చేసి తనను మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత కన్ఫెషన్ రూమ్ పంపించేశారు. కనిపించేసి రూమ్ పంపించాక అసలు ఏంటి నీ ప్రాబ్లం అడిగితే, ఆయన నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, వీళ్ళందరు కావాలి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కన్ఫ్యూషన్ రూమ్ లో నేను అసలు నాకు ఇది ఏం చెయ్యాలి, నిన్న బయటికి వెళ్తే నన్ను ఇప్పటికీ నెగిటివ్ అంటున్నారు, బయటికి వెళ్తే కూడా ఇదే పోర్ట్రేట్ అయిపోతా, నెగిటివ్ గా బయటికి పోతున్నానా అని చెప్తున్నాడు. బట్ బిగ్ బాస్ కూడా చాలా వరకు తనను కన్వే చేయడానికి ట్రై చేశాడు. బట్ కొంతవరకు అయితే సెటరేట్ అయిపోయాడేమో అనిపించేసింది. సో ఆయనకైతే పర్ఫెక్ట్ బాధ ఉంది. కాకపోతే ఆ బాధ అందరూ నా మీద నెగిటివ్ గా ఆ బాధలో అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారని చెప్పేసి నెగిటివ్ గా ఆలోచించి ఆయన నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నాడేమో నా అభిప్రాయం. ఇక యశ్ తర్వాత ఇంకా చాలా డిస్కషన్స్ జరిగాయి. అయిపోయినాక 2:30, 3 వరకు జరిగాయి. బట్ ఇందులో ఏంటంటే విష్ణుప్రియ కూడా ఇప్పుడు యశ్ ను ఇద్దరు మళ్ళీ కలిసేసి మాట్లాడుకొని కొన్ని విషయాలు క్లారిఫై చేసుకున్నారు. ఏదో రింగ్ గురించి తను ఎవరు తను నైనిక బాధపడుతుంటే నిఖిల్ వచ్చేసి దాన్ని సెటరేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత ఇక నిఖిల్ చాలాసేపు మన ఎవరితోని సోనియా తోటి మాట్లాడాడు. మధ్యలో అభినీల్ కూడా వచ్చింది. పృథ్వీ వచ్చేసి నేను ఎందుకు ఇట్లా లేజీ అంటే నువ్వు ఎందుకు కూకున్నావు, చేయలేను కదా అని చెప్పేసి మాట్లాడవచ్చు కదా అంటే, నాకు అక్కడ డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం ఆల్రెడీ అని చెప్పి అనుకున్నాము. ఆయన లేజీ పర్సన్ కాబట్టి ఇది కూడా అది ఆయన విషయంలో ఆయన కరెక్ట్ క్లారిటీ ఉన్నాడు. కానీ కాబట్టి ఆయన ఎక్కువ ఫీల్ కాలేదు. ఇదే మణికంఠ ఇక్కడి విషయంలో ఇదే విషయాన్ని మణికంఠకు చెప్తే అది వేరే విధంగా వెళ్ళేసి అది పెద్దగా అయిపోయేది. సో మనకు పృథ్వీ అంత సీరియస్, ఎందుకంటే తను చేసింది తనకు క్లారిటీ ఉంది కాబట్టి సో దాని విషయంలో మాట్లాడలేదు. సో కరెక్ట్ అనిపించేసింది. 1.5 క్లాస్ వీకితే అప్పుడు తను సెటరేట్ అయిపోయింది. నిఖిల్ 1.5 క్లాస్ వీక్ ఉండి నేను అంటే యష్మిని నేను ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి దాని గురించి క్లారిటీ ఇచ్చేసి నా ఒక్క డిసిజన్ కాదు మా ఇద్దరు డిసిజన్ చెప్పేసి ఇవన్నీ చెప్పేసినాక అప్పుడు సెటరేట్ అయిపోయింది. అమ్మ నువ్వు ఇంతసేపు మాట్లాడినాగా నువ్వు మాట్లాడకపోవడం గ్రేట్ అని చెప్పేసి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు పడుకోవడం తోటి ఇవాళ బిగ్ బాస్ ఖతం అయిపోయింది. ఇది నా రివ్యూస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.